ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్లో కీలక పురోగతి కనిపించింది. టీబీఎం మెషిన్ ముందు భాగంలో ఒక మృతదేహం ఆనవాళ్లు గుర్తించాయి రెస్క్యూ బృందాలు. కుడి చెయ్యి ఎడమ కాలు భాగాలను గుర్తించిన రెస్క్యూ టీం చేతికి కడియంను బట్టి ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీగా నిర్ధారించారు. సాయంత్రం వరకు మృతదేహాన్ని బయటకు తీసే అవకాశం ఉంది. 8 మంది మృతదేహాల కోసం గత 16 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్లో కీలక పురోగతి కనిపిస్తోంది. టీబీఎం మెషిన్ ముందు భాగంలో ఒక మృతదేహం ఆనవాళ్లు గుర్తించాయి రెస్క్యూ బృందాలు. కుడి చేయి ఎడమకాలు భాగాలను గుర్తించిన రెస్క్యూ టీం చేతికి కడియంను బట్టి ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీగా నిర్ధారించారు. సాయంత్రం వరకు మృతదేహాన్ని బయటకు తీసే అవకాశం కనిపిస్తోంది. అయితే 8 మంది మృతదేహాల కోసం గత 16 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర మా కరెస్పాండెంట్ పాషా ఉన్నారు. పాషా, ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి, ఒక మృతదేహం కూడా లభ్యమైనట్టు లేటెస్ట్ అప్డేట్. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రఫీ, ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్లో కీలక పురోగతి కనిపించిందని చెప్పేసి మనం ప్రధానంగా పేర్కొనవచ్చు. అయితే ఎక్కడైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందో అక్కడ టీబీఎం మిషన్ కి ముందు భాగంలో దాదాపు 4-5 మీటర్ల పరిసర ప్రాంతాల్లో ఒక మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళని రెస్క్యూ బృందాలు గుర్తించాయి. అయితే అక్కడ కుడి చేతితో పాటు ఎడమ కాలు సంబంధించినటువంటి భాగాలను వాళ్ళు గుర్తించారు. దానికి సంబంధించినట్టు ఆ కుడి చేతికి కడియము ఉన్నట్లుగా వాళ్ళు ఉన్నతాధికారులకు చెప్పారు. అయితే రెస్క్యూ టీం ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఇది టన్నెల్ ముందు భాగంలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరు పంజాబ్ కు చెందినటువంటి గురుప్రీత్ సింగ్ మృతదేహంగా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే అతని చేతికి మనం ఫైల్ ఫోటో చూసినప్పుడు అతని చేతికి కడియం ఉంది. సో ఇప్పుడు ఆ డెడ్ బాడీ వారికి లభించినటువంటి చేతికి కూడా కడియం ఉంది కాబట్టి ఇది గురుప్రీత్ సింగ్ కి సంబంధించిన డెడ్ బాడీ అని చెప్పేసి నిర్ధారణకు వస్తున్నారు. దానిపై ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఒక పక్క ఈ కేవలము చెయ్యి కాలే దొరికింది కాబట్టి పూర్తి డెడ్ బాడీని అక్కడే ఉంటుంది కాబట్టి దాన్ని ఆ పైన ఉన్నటువంటి మట్టిని తొలగించడంతో పాటు ఆ లోతులో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే క్యాడవర్ డాక్స్ బృందం లోపలికి వెళ్ళింది. దాంతో పాటు జీపీఆర్ కి సంబంధించినటువంటి నిపుణులు కూడా లోపలికి వెళ్లారు. అయితే ఎప్పుడైతే 3 రోజుల క్రితం జీపీఆర్ గుర్తించింది, ఆ తర్వాత క్యాడవర్ డాక్స్ గుర్తించినటువంటి ప్రదేశమే ఇది. ఆ ప్రదేశంలోనే తవ్వకాలు చేస్తున్న క్రమంలో ఈ మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు బయటపడ్డాయి. సో అదే ప్రాంతంలో డెడ్ బాడీ ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ తవ్వకాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు ప్రస్తుతం టన్నెల్లో కనిపిస్తా ఉంది. అయితే టన్నెల్లో కంప్లీట్ గా ఆ ప్రదేశంలో పైన ఉన్నటువంటి సిమెంట్ బేస్మెంట్ అనేది కూలిపోవడం వల్ల ఆ బేస్మెంట్ కింది భాగంలో మృతదేహం ఉండొచ్చు అని చెప్పేసి అంచనాతో ఆ బేస్మెంట్ ని కూడా మొత్తం కట్టర్లతో కట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి ప్రస్తుతం టన్నెల్లో కనిపిస్తా ఉంది. ఇక మిగతా ప్రాంతాల్లో కూడా అంటే మిగతా 5 ప్రాంతాల్లో కూడా జీపీఆర్ కానివ్వండి, క్యాడవార్ శునకాల ద్వారా మార్క్ చేసి తవ్వుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా పురోగతి ఉంటుంది. సాయంత్రం వరకు ఏదో ఒక ఫలితం రావచ్చు అని చెప్పేసి రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి. ఇప్పటి వరకు 8 అడుగులకు పైగా లోతులో తవ్వినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి ఆనవాళ్లు లభించలేదు. కేవలం ఒక మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు మాత్రమే దొరికాయి. ఆ మృతదేహాన్ని సాయంత్రం వరకు బయటికి తీసి పోస్ట్ మార్టం నిర్వహించి ఆ తర్వాత కెమికల్ అప్లికేషన్ చేసిన తర్వాత వారి కుటుంబాలకి అప్పజెప్పే అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. సో రెస్క్యూ బృందాలు ఆ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో అక్కడ బలగాలను మోహరించి తవ్వుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి టన్నెల్లో కనిపిస్తా ఉంది. ఇక మిగతా ప్రాంతాల్లో కూడా 8 చోట ఇటు ర్యాట్ మైనర్స్, ఎన్డీఆర్ఎఫ్ అదే మాదిరిగా సింగరేణికి సంబంధించినటువంటి బృందాలు తవ్వకాలు చేపడుతున్నాయి. దాదాపు 8 నుంచి 10 అడుగుల లోతు వరకు తవ్వినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే అక్కడ మాత్రం ఏ రకమైనటువంటి మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు లభించలేదు. కేవలం ఒక డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఆనవాళ్లు మాత్రమే లభించాయన్నారు. దీనికి సంబంధించి అధికారికంగా ఇప్పటివరకు అయితే ప్రకటన రాలేదు. ఇది పంజాబ్ కు సంబంధించినటువంటి గురుప్రీత్ సింగ్ కి సంబంధించినటువంటి డెడ్ బాడీగా అంచనా వేస్తున్నారు. ఇంకా దీనిపై అధికారికమైనటువంటి ప్రకటన మరి కాసేపట్లో వెలువడే అవకాశం కనిపిస్తా ఉంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పాషా.